జై గురుదేవ్. మనలో ఆందోళన, డిస్టర్బెన్స్ రావడానికి 3 రకాల కారణాలు ఉంటాయి అంటున్నారు గురుదేవులు. మన మనస్సు మొట్టమొదట మనకి డిస్టర్బెన్స్ కారణం ఏమండి? మన మనస్సే. రెండోది, చుట్టుపక్కల వాళ్ళనే మాటలు వింటూ ఉంటాం, చూశారు. ఆ మాటలన్నీ కూడా మనలో డిస్టర్బెన్స్ కలుగజేస్తాయి. ఇంకా మన శరీరంలో ఏదైనా అసౌకర్యం కానీ ఇంబ్యాలెన్స్ కానీ ఉందనుకోండి, అది కూడా మనలో డిస్టర్బెన్స్ కలగజేస్తుంది. ఇవి 3 ఫ్యాక్టర్స్: శరీరంలో ఉండే అసౌకర్యము, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే మాటల వల్ల వచ్చే అసౌకర్యము, మన మానసిక స్థితి వల్ల వచ్చే అసౌకర్యము. మన ఇవి 3 పరికరాలు మనకి. ఏమి? శరీరము, కాయ, వాక్, మనస్సు. అయితే ఏవైతే మనతో ఉన్నాయో, ఆలోచనలు కావచ్చు, ఈ డిస్టర్బెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ మాటలు మనం ఆ క్షణంలో విన్నాము అంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. శరీరానికి రకరకాల డిమాండ్స్ ఉంటాయి. శరీరం తాలూకు సహజ స్వభావము కోరికలు. ఉదాహరణకి, ఆకలేస్తోంది అనుకోండి, ఆహారం కావాలి అని శరీరం కోరుతుంది. ఆహారం ఇస్తారా మానేస్తారా? కోరుకుండకూడదు అని మానేస్తామా? ఇవ్వాల్సిందే. మీరు 4 ఉన్నాయి: ధర్మ, అర్థ, కామ, మోక్ష. పురుషార్థాలు ఇవి 3ను. ధర్మ అంటే ఏమి? మీ సహజ స్వభావము ధర్మము. శరీరానికి దాని సహజ స్వభావం దానికి ఉంది. శరీరానికి నిద్ర కావాలి అనిపించింది అనుకోండి, రెస్ట్ కావాలి అంటే నిద్ర ఇచ్చి తీరాల్సిందే, తప్పదు. కానీ మనమేం చేస్తున్నాము? శరీరం నిద్రపోవాలి అని కోరుకుంటూ ఉంటే, ఏదో టీవీలో ప్రోగ్రాం వస్తోంది, ఇంట్రెస్టింగ్గా మంచి సినిమా ఉంది, అది చూద్దాము అని శరీర ధర్మానికి వ్యతిరేకంగా మనం నడుచుకుంటూ ఉంటాము. శరీరం చేసే డిమాండ్స్ పట్టించుకోకుండా పెడుతూ ఉంటాము. అర్థ అంటే ఏమి? ఏ పరికరాలతో సాధిస్తున్నాము మన కోరికలు. కామ అంటే కోరికలు. మోక్షము అంటే ఏమి? అర్థము అంటే మనం వాడే సాధనాలు. కామము అంటే కోరిక. మోక్షము అంటే ఏంటి? కోరికల నుంచి విడుదల కావాలి అని కోరుకోవడం. రైట్. ఉదాహరణకి, శరీరానికి ఆహారం కావాలి అని కోరిక ఉంది అనుకుందాం. కడుపు నిండా తినేశారు, కానీ ఇంకా కోరిక మిగిలి ఉండిపోతూనే ఉంటుంది. ఉండొచ్చుగాక. కడుపు నిండిపోయింది, మనసు ఇంకా ఇంకా తినమని కోరుకుంటోంది. కోరిక ఇంకా మిగిలిపోయి ఉంది మీలో. ఇటువంటి సందర్భాలు ఉన్నాయా లేదా? ఎవరికైనా చెప్పండి. ఇక్కడ మోక్షము వస్తుంది మనకి. మోక్షము అంటే కోరికల నుంచి విడుదల అవ్వడం. కోరికలని విడిచిపెట్టేసేయడమే మోక్షము. ఈ 4 ధర్మము, అర్థము, కామము, మోక్షము, ఈ 4 సాధనాలకి కూడా మధ్య కోఆర్డినేషన్ లేదనుకోండి, అప్పుడు మొత్తం జీవితము డిస్టర్బెన్స్ అయిపోతుంది, ఖయాస్ అయిపోతుంది, కంగాళి అయిపోతుంది. అది అసలైన దుఃఖము. ఈ 4 సాధనాలకి, ధర్మార్థ కామ మోక్ష పురుషార్థాలు, ఈ 4ంటికి కూడా మధ్య సమన్వయం లేకపోవడము. కోరిక, స్వభావము, ఇవి రెండింటి మధ్య సమన్వయం. అర్థము, ఎటువంటి సాధనాలు వాడుతున్నాము. అర్థానికి మళ్ళీ ఫుల్ఫిల్మెంట్, సంపూర్ణత్వానికి, మోక్షానికి మధ్య సమన్వయము. ఫ్రీడమ్, లిబరేషన్, స్వతంత్రము, స్వేచ్ఛ, మోక్షము
అనుకోవచ్చు. ఉదాహరణకి మీకు ఏ గిరి చందమామ మీదకి వెళ్ళిపోవాలని ఉంది. ఆ సాధనాలు మన దగ్గర ఉన్నాయా? అర్థం ఉందా మన దగ్గర దానికి కావాల్సింది? అప్పుడు ఏమవుతుంది? ఆ కోరికకి అర్థానికి, కామానికి అర్థానికి మధ్య సమన్వయం లేదు. అర్థమవుతోందా అండి? చెప్తున్నది చెప్పగలుగుతున్నానా మీకు అర్థమయ్యేటట్లు? ఆ సాధనం ఉందా? చంద్రుడి మీదకి మనం ఎగిరి వెళ్ళిపోవడానికి మన దగ్గర అర్థము లేదు. అర్థ లేదు. కామము, ఈ రెండింటికి మధ్య సమన్వయం లేదు అనేది మనము అర్థం చేసుకోవాలి. ఈ కథ చెప్తున్నారు గురువుగారు ఇక్కడ ఏమి, ఒకసారి ఒక కుండలు చేసేవాడు గంప నిండా కుండలు పెట్టుకుని బయలుదేరాట. కొంచెం దూరం వెళ్ళి అమ్మాలి ఆ కుండల్ని మార్కెట్లో. వెడుతూ వెడుతూ ఈ కుండలన్నీ నేను ఆలోచించేస్తాను, పగటి కలలు కనడం మొదలు పెట్టాడు. ఈ కుండలన్నీ నేను మార్కెట్లో అమ్మేస్తాను, డబ్బులు వస్తాయి కదా. ఆ డబ్బులు వస్తే ఏం చేస్తాను? రోజు రోజు డబ్బులు కూడబెడతాను. కొన్ని రోజులు అయ్యేసరికి నా దగ్గర బోల్డ్ డబ్బులు అవుతాయి. అప్పుడు నేను చాలా ధనవంతుడిని అయిపోతాను, కోటీశ్వరుడిని అయిపోతాను. కోటీశ్వరుడిని అయితే ఏమవుతుంది? నా ఫ్రెండ్స్ అందరూ నన్ను గౌరవిస్తూ ఉంటారు, వాళ్ళందరికీ నేను డబ్బులు ఇస్తూ ఉంటాను. ఇంకా నాకు అప్పుడు చేసేందుకు పనే ఉందండి, కోటీశ్వరుడు అయిపోయాను కదా, హాయిగా వాలి కుర్చీలో కూర్చుంటాను అని తల వెనకనేసరికల్లా ఈ తల మీద ఉండే కుండల బుట్ట కాస్త ఢమాలని కింద పడిపోయింది. మార్కెట్కి వెళ్ళకుండానే కుండలన్నీ మటాష్ అయిపోయింది. ఎప్పుడైతే అర్థానికి, కామానికి, మన స్వభావం ధర్మానికి మధ్య సమన్వయం లేదో దుఃఖాన్ని తెస్తుంది. కోటీశ్వరుడు మాట పక్కన పెట్టండి, ఆ రోజు పూట గడవడానికి తిండి ఎక్కడి నుంచి వస్తుంది? కొండలు చేసినవన్నీ చాలా చక్కగా చేశాడు, పెయింట్ చేశాడు, బొమ్మలు గీశాడు, అందంగా చేశాడు. ఏం లాభం? సమన్వయం లేదు. కోరికకి, అర్థానికి, శరీర స్వభావానికి మధ్య, ధర్మానికి మధ్య సమన్వయం లేక దుఃఖం అనేది వచ్చేసింది. ఇవి మూడు కూడా ఫుల్ఫిల్మెంట్, సంపూర్ణత్వం, కంటెంట్మెంట్, సంతృప్తి, కోరిక, అర్థము, తర్వాత మన సహజ స్వభావము, ధర్మము, శరీరం తాలూకు ధర్మము, ఇవన్నీ కలిపి సమస్యలు సృష్టిస్తూ ఉంటాయి. మన సహజ స్వభావం ఏమండి? అస్సలు సిసలైన సహజ స్వభావం మనదేమో తెలుసా? ప్రేమ, మంచితనము, స్నేహంగా ఉండడము, దయ, జెనరాసిటీ, దాతృత్వము, ఇవన్నీ కూడా మన సహజ స్వభావాలు. వీటి సమన్వయం లేదనుకోండి, అప్పుడు అసలైన సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి. ఏవవి? మూడు రకాలు. మళ్ళీ శరీరంలో దోషాలు వస్తూ ఉంటాయి. సర్వసాధారణంగా ఎవరికైనా శరీరంలో అనారోగ్యం రావడం అనేది సహజము. ఎక్కడైనా ఎవరికైనా వస్తూనే ఉంటాయి. ఎవరికైనా పర్ఫెక్ట్గా ఆరోగ్యం ఉన్న వాళ్ళని ఇంతవరకు చూసారా మీరు? అస్సలు అనారోగ్యమే రాలేదు అనేవాళ్ళు ఎప్పుడైనా మీకు ఎదురు పడ్డారా చెప్పండి? శరీరం తాలూకు ధర్మము ఏదో ఒక చిన్నో చితకో జలుబో దగ్గో జ్వరం ఏదో ఒకటి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. శరీరంలో దోషం అది. ఒకళ్ళు చాలా రోజుల పాటు మంచి ఆరోగ్యంతో ఉండొచ్చును గాక. ఒకళ్ళు మేబీ 10 ఏళ్లకు ఒకసారి అనారోగ్యం వస్తుందేమో కొంతమందికి. కొంతమందికి రోజుకి 2 సార్లే అనారోగ్యం వస్తూ ఉంటుందేమో. చూడండి, రోజుకి 2 సార్లు కావచ్చు, 10 ఏళ్లకు ఒకసారి కావచ్చు. శరీరము ఈ అనుభవాలన్నీ తీసుకుని తీరాల్సిందే. అది ధర్మము, స్వభావము. శరీరంకి ఆరోగ్యం లేదు, అనారోగ్యంగా ఉన్నానే అని మీ ధ్యాస అంతా కూడా అనారోగ్యం పైననే పెట్టారనుకోండి, ఎంత ఎక్కువగా మీ అనారోగ్యం పైన ధ్యాస పెడితే అంతగా అది పెరిగిపోతూ ఉంటుంది. ఇది శరీరం తాలూకు న్యాయము. ఏం చేస్తూ ఉంటారు మీరు? ధ్యాస పెట్టి దాని
దానికి ఇంకా ఇంకా జీవం పోస్తున్నారు అనారోగ్యానికి. దేని మీద ధ్యాస పెడితే, మీ మనసు దేని మీద పెడితే దానికి ఇంకా ఇంకా ఎనర్జైజ్ చేస్తున్నారు, జీవం పోస్తున్నారు. నెగటివ్ మీలో ఏదైతే అనారోగ్యం ఉందో, నకారాత్మకం ఉందో దానిపైనే ధ్యాస పెట్టారనుకోండి, మీరు దానికే జీవం పోస్తున్నారు, అదే పెరుగుతూ ఉంటుంది. మాటలలో డిస్టర్బెన్స్ ఉంది, మనసులో డిస్టర్బెన్స్ ఉంది, శరీరంలో డిస్టర్బెన్స్ ఉంది అనేది మీరు తెలుసుకుని తీరాలి. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఇక్కడో అక్కడో, ఎక్కడైనా సరే చాలా మంది మనుషులుంటారు. మీరు బాధపడుతూ ఉండొచ్చును గాక. అయితే ఇక్కడో అక్కడో వీళ్ళ వల్లో వాళ్ళ వల్లో బాధపడుతున్నాము అని తెలుసుకుని ఏం చెయ్యాలి? అష్టావక్రుల వారు చెప్తున్నారు. ఇది ఇలానే ఉంటుంది అని తెలుసుకుని నీలో నువ్వు విశ్రాంతిగా ఉండు. ఇది ఈ జీవితానికి కావాల్సింది. సమతుల్యంలో ఉండడము, బెంబేలెత్తిపోకుండా. ఒకవేళ వాళ్ళు బాధ పెట్టారు, వీళ్ళు బాధ పెట్టారు అని దాని గురించే విపరీతంగా ఆలోచిస్తూ కూర్చున్నారు అని అనుకుందాము. మీరలా ఆలోచిస్తూ దానిపైన ధ్యాస పెట్టి కూర్చున్నంత మాత్రాన మీ అది మాయమైపోతుందా? బాధ మాయమైపోతుందేమో అనుకుంటున్నారా? మాటలు మంచిగా వచ్చేస్తాయేమో, చుట్టుపక్కల వాళ్ళు బాధ పెట్టకుండా మాట్లాడతారేమో అనుకుంటున్నారా? అలానే అనారోగ్యం పట్ల ధ్యాస పెడితే, దాని గురించే ఆలోచిస్తూ ఉంటే అది పెరిగిపోతుంది. చూడండి, ఎక్కడ నా శరీరంలో ఏం జరుగుతోంది అని గమనించడం వేరు. పూర్తిగా అనారోగ్యం పైననే ధ్యాస పెట్టి కూర్చోవడం వేరు. అందుకే అనారోగ్యంతో ఉండే మనుషులకి విశ్రాంతి తీసుకోవడానికి చాలా చాలా విశ్రాంతి తీసుకోమని చెప్పేసి సమయాన్ని కేటాయించమని చెప్తూ ఉంటారు. ఎందుకు? తొందరగా దాంట్లోంచి బయటపడగలుగుతారు. మంచి ఆరోగ్యంతో బయటకొస్తారు. ఎందుకు? నిద్దట్లో ఆ వ్యాధి నయమైపోతుంది. దీర్ఘమైన రెస్ట్ తీసుకున్నందువల్ల, డీప్ రెస్ట్ వల్ల నయమైపోతుంది. మందులెందుకండి అనారోగ్యానికి? ఏవో ఉపకరణాలు. నిజానికి శరీరము దానికి అవసరమైన రసాయనాలు, ఆరోగ్యం చక్కబెట్టుకోవడానికి కావాల్సినన్ని రసాయనాలు శరీరమే సృష్టించుకోగలదు. చూడండి ఎంత రివల్యూషన్. మన శరీరానికి కావాల్సిన మందులు, రసాయనాలన్నీ శరీరం సృష్టించుకోగలదు. రెస్ట్ ఉండాలి. మందులు ఏదో మీకు ఈ కథ ఐడియా ఉందా? బస్సులో పెడుతూ ఊరికే దగ్గుతూ ఉంటాడు ఒక అతను. ఏం చేసినా తగ్గట్లేదు అంటే కాసేపటికి పక్కవాడు ఏదో ఇచ్చి బుగ్గన పెట్టుకోవయ్యా అంటాడు. ఆ వస్తువు బుగ్గన పెట్టుకుంటాడు. దిగుతూ అడుగుతాడు, దాని పేరు ఏమిటో చెప్పు, బాగా తగ్గింది దగ్గు అంటే. తెలుసా ఈ స్టోరీ నీకు? నీ దగ్గు పడలేక నా చొక్కా గుండి తీసి ఇచ్చానయ్యా నీకు అంటాడు. అంతే, మందులేదో చిన్న ఉపకరణాలే తప్ప అసలైన హీలింగ్ శరీరం తనంత తానే చేసుకోగలదు. ఉమ్. కృతం కిమపి నైవ స్యాద్ ఇది సంచిత్య తత్వతః కాయస్య. కృతం కిమపి నైవ స్యాద్ ఇది. అష్టావక్రులు ఏం చెప్తున్నారు? వెనక్కి తిరిగి చూసుకో, మీ జీవితాల్ని నువ్వే గమనించు. ఏమేమి చేశావు? అసలు ఏదైనా నువ్వు చేసావా? అది అలా జరిగిపోయిందా? గమనించండి. మీరు చేసినంత మాత్రానే అయిపోతున్నాయా? దానంతట అది అలా జరుగుతోందా? సంఘటనలు జరుగుతూ ఉంటాయి అలాగా. జనకులు వారు చెప్తున్నారు, ఇది నాకు చాలా బాగా అర్థమైంది. ఏది? వాటంతట అవి జరుగుతున్నాయి, నేనేదో చేసింది కాదు అనేది జనకుల వారికి బాగా అర్థమైపోయింది. ఇది చాలా అందమైన సత్యం అండి. చూడండి, ఆ క్షణంలో
ఏ పని చెయ్యాలని అనిపిస్తే అది చేసేసేయడమే. నీ ఎదుట అవసరం ఏది ఉంటే అది చేసేసేయడమే. జనకులు వారు చెప్తున్నారు. ఒక తోటలో కూర్చున్నారు అనుకుందాం. తోటలో ఉన్నారు అని అనుకుంటే ఒక పిల్లాడు, చంటి పిల్లాడు పరిగెడుతూ, పరిగెడుతూ ఢమాలని పడిపోయాడు. అప్పుడు మీరు ఆలోచిస్తూ కూర్చుంటారా? ఇది నా ధర్మమా? ఆ పిల్లాడికి సహాయం నేను చెయ్యాలా? వద్దా? వాడికి సౌఖ్యాన్నివ్వాలా? చంటి పిల్లాడికి కూర్చుని నిర్ణయం తీసుకోవడానికి ఆలోచిస్తూ, వివేకం చూస్తూ, డిస్క్రిమినేట్ చేస్తూ, జడ్జి చేస్తూ, ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ కూర్చుంటారా? పుణ్యం వస్తుందా? పాపం వస్తుందా? ఇది మంచి పనా? చెడ్డ పనా? అని ఆలోచిస్తూ కూర్చుంటారా? వెంటనే ఆ పరిస్థితికి తగ్గట్లుగా మీరు రెస్పాండ్ అవుతారు. అవునా కదా! పరిగెట్టెళ్ళి పిల్లాడిని లేపుతారు కానీ, ఇన్ని రకాల ధర్మం అవునా కాదా? మంచా? చెడా? పుణ్యమా? పాపమా? అని ఆలోచిస్తూ కూర్చుంటారా చెప్పండి? ఆ పరిస్థితి ఏదైతే డిమాండ్ చేస్తోందో, దానికి తగ్గట్లుగా మీరు వెంటనే రెస్పాండ్ అవుతారు. అయితే ఆ క్షణంలో ఏ పని వచ్చిందో ఆ పని చేసుకుంటూ పోతాను అని ఎటువంటి మనసు అనుకుని నివ్వరంగా ఉండగలదో, ఏ మనసైతే హాలో అండ్ ఎంప్టీ అయ్యిందో, ఖాళీ మరియు గుల్లగా ఉందో, అటువంటి మనసు ఏ చట్రాల్లోని ఇరుక్కోకుండా ఇది ఇలానే ఉండాలి, ఈ పద్ధతి, ఆ పద్ధతి అనే పద్ధతుల్లోని, చట్రాల్లోని చిక్కుకుపోకుండా ఉండే మనసేదైతే ఉందో, ఐడియాస్‌లో చిక్కుకుపోకుండా ఉండే మనసు ఏదైతే ఉందో, అది అంత స్పాంటేనియస్‌గా అవసరానికి తగ్గట్టు పని చేయగలదు. సహజంగా దాని స్వభావం కింద చేసుకుని పోతూ ఉంటుంది. ఇక్కడ ఇంకో కథ చెప్తున్నారు గురువుగారు. ఒక కాథలిక్ ప్రీస్టు రోడ్డు మీద నడిచి వెడుతున్నట్ట న్యూయార్క్‌లో. ఎవరో సహాయం కావాలని అరవడం విన్నాడు. హ్మ్. ప్రీస్ట్ అనగానే మంచివాడు. సహాయం చేద్దాం దగ్గరికెళ్ళాడు. దగ్గరికెడుతున్నప్పుడు అరుస్తున్న మనిషిని చూసాట. ఒక గుంతలో పడిపోయి ఉన్నాడతను. ఆయనేం చేశారు, చూడ్డానికి ఒక దెయ్యంలాగా ఉన్నాడు. ఎక్కడో మరి బొమ్మలేమైనా వేస్తున్నాడో ఏమైందో మరి చూసేసరికి అలా కనిపించేసరికల్లా అప్పుడు ఈ కాథలిక్ ప్రీస్ట్‌కి ఆలోచన మొదలయింది. నేనసలు ఇతనికి సహాయం చెయ్యాలా? వద్దా? ఈ వ్యక్తికి నేను సహాయం చేయడం మంచిదా? కాదా? చూస్తే డెవిల్‌లాగా ఉన్నాడే. మంచిగా కనబడట్లేదు. క్రూరంగా కనిపిస్తున్నాడు. నేను కనుక వీళ్ళకి సహాయం చేస్తే చెడ్డవాడిని రక్షించినట్టు అవుతుందేమో! వాడినలా వాడి మానాన్ని వాడిని వదిలేసి వెళ్ళిపోనా? అన్న సంశయం వచ్చేసింది. డైలమాలో పడిపోయాడు. ఇతన్ని రక్షించాలా? వద్దా? ఒకవేళ నేను రక్షించాననుకోండి, చెడ్డవాడినే రక్షించాడనుకోండి ఆ ప్రీస్టు, ఏమైంది? ఆ క్రూరుడు చేసే పాపంలో సగం పాపం ప్రీస్ట్‌కొచ్చేస్తుంది. ఏం చెయ్యాలిప్పుడు? రక్షించాలా వద్దా క్రూరుడిని? ఈవెన్ జైన్ ఫిలాసఫీలో కూడా అలాగనే చెప్తారట. ఒక దొంగకి కనుక మీరు భోజనం పెడితే, లేకపోతే ఒక చెడ్డవాడికి మీరు కనుక ఏమన్నా సహాయం చేస్తే, వాడు చేసిన దొంగతనాల వల్ల వచ్చిన పాపం మీకు కూడా అంటుకుంటుంది. భోజనం పెడితే, వాడికి భోజనం పెడితే, వాడిని ఇంకా మీరు బలోపేతం చేస్తున్నారు. దొంగతనం చేయడానికి ఇంకా ఇంకా శక్తిని వాడికిస్తున్నారు. సో, ఇప్పుడు మీరేం చేస్తారు? ఆకలితో అలమటిస్తున్న దొంగకి భోజనం పెడతారా? ఆలోచిస్తూ కూర్చుంటారా? ఇలాగా మంచివాడికే నేను సహాయం చేస్తాను అని చెప్పి కూర్చుంటే, సేవ ఎప్పుడు జరుగుతుంది మీకు? ఎక్కడో, ఎప్పుడో, ఎవ్వడో ఒకడు ఏదో ఒక సందర్భంలో పాపం చేసే ఉంటాడు. మీరు సహాయం చేస్తున్న వాళ్ళు మీకే వ్యతిరేకంగా తిరగచ్చు కొన్నాళ్ళకి. లేదు వేరే వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టచ్చు.
తెలుసుకోవడానికి ఏమైనా మార్గం ఉందా? చేయడానికి ఏమైనా చాయిస్ ఉందా? జడ్జి చేస్తూ కూర్చోవాలా? డిస్క్రిమినేట్ చేస్తూ కూర్చోవాలా? అప్పుడు పని చెయ్యాలా? వీడు మంచివాడా చెడ్డవాడా, పుణ్యమా పాపమా, ఇవన్నీ ఆలోచించి సమాలోచనం చేసి అప్పుడు మనం సహాయం చెయ్యాలా, పని చెయ్యాలా? అప్పటికప్పుడు ఏది తోచిందో అది చేసేయాలా? చాలా మంచి ఆలోచన ఇది, చూడండి, మంచి థాట్. అన్ని స్క్రిప్చర్స్లోని, శాస్త్రాల్లోని ఏం చెప్తారండి? మంచిగా మంచిగా ఉండు, మంచి పని చెయ్యి, ఇదే కదా చెప్తారు. అప్పుడేమవుతుంది? మంచిగా ఉండడం అంటే ఏమిటి, మంచి పని చెయ్యడం అంటే ఏమిటి, ఈ కాన్సెప్ట్స్, ఐడియాస్ అన్నీ మన మనసు నిండా నిండిపోతూ ఉంటాయి. అప్పుడు మొదలవుతుంది జీవితంలో అసలైన సమస్య. వాటిల్లో చిక్కుకుని పోతాం. ఏది నైతికత, ఏది అనైతికత, ఈ ఆలోచనల్లోనే కొట్టుకుపోతూ అక్కడే ఆగిపోతూ ఉంటాం. కొంచెం ఇంకా లోతుల్లోకెళ్ళి ఆలోచించామనుకోండి, కన్‌ఫ్యూజన్ ఉంటుంది. అయోమయంలో పడిపోతూ ఉంటాము. ఎవరో మీ దగ్గరికొచ్చి ఆహారం అడిగారు. దయతో వాళ్ళకి ఆహారం ఇస్తారా? కానీ దొంగ కావచ్చు. ఇంకెవరో తల దాచుకోవడానికి కాస్త జాగా అడగచ్చు. దయతో, అయ్యో! అలసిపోయి ఉన్నాడే, అలా ఉన్నాడా మనిషి, పాపం నీరసంగా కనిపిస్తున్నాడు, ఇస్తానులే షెల్టరు అని చెప్పి మీరిచ్చారనుకోండి, వాళ్ళు క్రూరుడు కావచ్చు, క్రిమినల్ కావచ్చును. ఏం చేస్తారు? ఒక పక్క మానవత్వం, అయ్యో పాపమని జాలి, అలసిపోయి ఉన్నాడు, అసలు బాగా నీరసంగా ఉన్నాడు, ఒంటి నిండా దెబ్బలున్నాయి, సహాయం చేయమని అర్థిస్తున్నాడు. ఇంకో పక్క తప్పు చేశాడు. హ్మ్. క్రూరుడు. ఏం చెయ్యాలి? సహాయం చేస్తారా? స్పాంటేనియస్‌గా ఏది తోస్తే అది చేస్తారా? ఇది మళ్ళీ చూడండి, ఆ క్షణంలో అది ఏది తోస్తే అది చేసేస్తాననేది మళ్ళీ ఇంకో కాన్సెప్ట్, మన మనసు దాంట్లో చిక్కుకుపోతూ ఉంటుంది. మీరిప్పుడు సహాయం చెయ్యాలి అని అన్నారనుకోండి, అది పూర్తిగా డిస్క్రిమినేషన్‌తో మాట్లాడిన మాటలు. మంచివాడైనా, చెడ్డవాడైనా నేను పట్టించుకోకుండా సహాయం చేసేస్తాను. అప్పటికేదనిపిస్తే అది చేసేస్తాను. అది మళ్ళీ మనసులో ఇంకొక కాన్సెప్ట్. చూడండి, ఒక చంటి పిల్లాడు తప్పు చేశాడు అనుకుందాం. తప్పుని తప్పు చేసినప్పుడు వాడిని పనిష్ చేస్తారా? హగ్ చేసుకుంటారా? తప్పు చేసిన వాడిని నా కొడుకే కదా అని క్షమించి వదిలేశారనుకోండి, పోన్లే పాపం ఒకసారి తప్పు చేశాడు అని. మీకు ఈ కథ తెలుసా? తోటకూర నాడైనా చెప్పావు కాదే అని. మొక్కై వంగనిది మానై వంగునా. చంటి పిల్లాడిగా ఉండేటప్పుడు తప్పు చేస్తే ఆ పనిష్మెంట్ ఇవ్వలేదనుకో, మీకు తెలుసా తోటకూర నాడైనా చెప్పావు కాదే అమ్మా అన్న కథ? కొడుకుని దొంగలు పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతారు. చిన్నప్పటి నుంచి పక్కింట్లో తోటకూర దొంగతనం చేసి ఇంట్లో ఏదో తెచ్చుకొచ్చి చేస్తూ ఉంటే తల్లి ఎంజాయ్ చేసేస్తోంది పట్టించుకోకుండా. సర్లే ఏదో చంటి పిల్లాడు చేశాడు అనేటట్లు వాడికి నేర్పించలేదు మంచి చెడు. పెద్దయ్యాక ఇంకా పెద్ద దొంగతనం చేశాడు, దొంగలు వచ్చి పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారు వాడిని. అప్పుడు తల్లిని దగ్గరికి రమ్మన్నాడు సీక్రెట్ చెప్తానని. ఏం చెప్తాడో అని తల్లి దగ్గరికి పెడితే చెవి కొరికేశాడు. అదేమిట్రా తల్లి చెవి కొరికేశావు అంటే, తోటకూర నాడైనా చెప్పావు కాదే అమ్మా, అప్పుడు పనిష్మెంట్ ఇస్తే ఇప్పుడు నేను ఇంత చేసేదాన్ని వాడిని కాదు కదా, ఇంత దొంగలాగా జైలుకి వెళ్ళేవాడిని కాదు కదా అని చెప్పాట తల్లికి. అలాగా చిన్నపిల్లాడు తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తారా ఇవ్వరా? కరెక్షన్ చెయ్యలేదనుకోండి, సరి అయిన మార్గంలో వాడిని పెట్టనట్లే కదా. అప్పటికప్పుడు ఏది తోస్తే ఆ పరిస్థితికి తగ్గట్లుగా, మీ స్వభావానికి తగ్గట్లుగా చేస్తూ పోవడమే. అర్రే నేను ఇలా చేశానే, అలా చేసుండుంటే బాగుండేదే, ఇంకా బాగుండేదే, ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి, ఇలాగా తక్కించుకుంటూ ఆలోచన చేసుకుంటూ కూర్చోవడం అనేది
సరి అయిన విషయం కాదు. నీ దగ్గరకి ఆ క్షణంలో ఏ పని వచ్చిందో ఆ పని చేసేసేయ్. అప్పుడు నువ్వు విశ్రాంతిగా ఉండగలవు. నీలో నువ్వు హ్యాపీగా ఉండగలవు, సంతోషంగా ఉండగలవు. ఏదైతే నువ్వు చెయ్యాల్సిన పని ఉందో అది చేసేసెయ్యడమే. మళ్ళీ 4 సూత్రాలు, 4 ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఇక్కడ. ఏమి? ఏదైతే నువ్వు చెయ్యాలి అని అనుకున్నావో చేసేసేయి. అప్పుడేమవుతుంది? నువ్వు విశ్రాంతిగా ఉండగలవు. నేను చెయ్యాలి అని అనుకున్న పని పోస్ట్‌పోన్ చేసి చెయ్యకుండా ఉంచినా, మన మనసుకి విశ్రాంతి ఉండదు. కరెక్టా కాదా? చెయ్యాలి అనుకున్న పని ఆ క్షణంలో చేసి పడేసేయండి. ఓ పనయిపోతుంది. అప్పుడు విశ్రాంతిగా ఉండగలదు మనసు. ఏదైతే నేను చెయ్యాలనుకున్నానో, ఏదైతే చెయ్యకూడదనుకుంటున్నానో అది కూడా నిర్ణయం తీసేసుకో. చెయ్యాల్సిందేదైతే ఉందో 100% ఇచ్చి చేసేసేయి. పూర్తి ఎఫర్ట్ పెట్టు. మనస్ఫూర్తిగా చెయ్యాల్సిందంతా చేసేసేయి. రిలాక్స్ అయిపో. మిగిలింది నాకనవసరము. నేను గలిగింది నేను చెయ్యాల్సిందంతా నేను చేసేశాను అని మిగిలిందంతా విడిచిపెట్టేసేయాలి. 100% చేయాల్సిన దాంట్లో పెట్టాలి. ఇంకొకటుంది. ఏదైతే చేశానో దాన్ని పట్టుకుని వేళ్ళాడనవసరం లేదు. దాన్ని కూడా విడిచిపెట్టేసేయి. నేనంత చేశాను, నేనింత చేశాను. ఊరికూరికే చెప్పుకోనవసరం లేదు. జనకుల వారు చెప్తున్నారు. చాలామంది కొంతమంది యోగులు, సన్యాసులు ఏం చెప్తూ ఉంటారు, రకరకాల పనులు చెయ్యి అని చెప్తారు. ఇంకొంతమంది ఏం చే ఆహ్, వాళ్ళు అవి చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏం చే సారీ. జనకుల వారేం చెప్తున్నారు, చాలామంది సాధువులు, యోగులు వచ్చి నాకేవేవో చెయ్యమని చెప్పారు. అవన్నీ చేశాను. ఆ తర్వాత వాటి నుంచి బయటకొచ్చేశాను. ఇప్పుడు నాకు సాధించడానికి ఏమీ లేదు. నేను వదులుకోవాల్సింది కూడా ఏమీ లేదు. శాంతితో ఉన్నాను, విశ్రాంతిగా ఉన్నాను అని చెప్తున్నారు జనకుల వారు. ఇది సరి అయిన సమయమా? రకరకాల పనులు చెయ్యమని చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ పని అది ఇది చేయడానికి అనిపించట్లేదు. జపము, చాంటింగు, ధ్యానము, ముద్రలు లేదు ప్రాణాయామం ఇవేమైనా చెయ్యాలి. ఈ ఈ పనుల్లో పడిపోయి బిజీ అయిపోతారు మీరు. దీనికి కూడా ఒక కారణం ఉంది. ఇవన్నీ ఏమిటి? కాసేపు మీరు ఆటలాడుకోవడానికి బొమ్మల్లాంటివి. ఇవన్నీ పట్టుకుని ఈ సాధనాలతో మీరేమి ఇంకా పరిణతి చెందాలి. ఇవి దేనికోసమో ఆ భగవంతుడితో దివ్యత్వంతో మీరు ప్రేమలో పడిపోవాలి. లోతుగా ప్రేమలో పడడానికి ఇవన్నీ సాధనాలు. ఒక్కసారి మీరు ఆ భగవంతుడితో ప్రేమలో పడిపోయారు అంటే పని అయిపోయింది. మీరు చిక్కుకుపోయినట్లే. ఈ టెక్నిక్‌లు, ఈ సాధనాలన్నీ కూడా ఎలకల బోనులో ఎలకని కట్టి పడేసే ఉల్లిపాయ లాంటివి. ఎప్పుడైతే ఉల్లిపాయ తినడానికి లేదు మసాలా గారు తినడానికి ఎలకల బోనులోకి ఎలక వచ్చిందో ఏమవుతుంది? అందులో చిక్కుకుపోతుంది. అంతే మరి బయటికి వెళ్ళలేదు. అలాగనే మన మనసు కూడా ఈ సాధనము, ఆ సాధనము, జపము, ధ్యానము ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ భగవంతుడిలో చిక్కుకుపోతుంది. ఆ ప్రేమలో లోతుగా చిక్కుకుపోతుంది. ఇవి అవి చేసినందువల్ల. ఇక్కడ, అక్కడ ఏవేవో చేస్తూ ఉంటాం. ఎక్కడో ఏదో తగులుతుంది. అంతే భగవంతుడి ప్రేమలో, దివ్యత్వంలో లోతుగా పడిపోతారు. అంతే పనయిపోయినట్లే. చాలామంది గురువుగారిని అడిగారట. ఎందుకు మీరు కొంతమందికి ధ్యానం చెయ్యమని చెప్పరు? ఎందుకు కొంతమందికి సాధన చెయ్యమని బలవంతం పెట్టరు? అని అడిగారు గురువుగారు. చెప్తున్నారు, ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది నాకు తెలుసు. అది కాదు అసలు సమస్య. చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనుషులకి చెయ్యడానికి. భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు.
నాలుగైదు ఆప్షన్స్. ఏమి? ఎప్పుడైతే శరణాగతిలోకి నువ్వు వెళ్ళలేకపోతావో, సమర్పణ భావంలోకి వెళ్ళలేకపోతావో, ఏదో ఒక సాధన చెయ్యి. కొంచెం మనసు అటు ఇటు వంకర్లు తిరుగుతోంది. దానికి కొంచెం సరి అయిన రీతిలో వంచాల్సిన అవసరం ఉంది. స్వతంత్రంగా ఉండే మనసు, దాని ఆలోచన దానికి ఉండే మనసుకి ఈ రెగ్యులర్గా నిత్యము సాధన అనేది చెయ్యాల్సిన అవసరం ఉంది. అదేం చేస్తుంది ఈ సాధన? విచ్చలవిడిగా తిరిగే మనసుని కోమలంగా మృదువుగా చేస్తుంది, సజీవంగా చేస్తుంది, జీవంతో చైతన్యవంతంగా చేస్తుంది. అది చేయలేకపోతే, సాధన చేయలేకపోతే నా కోసం ఏదైనా పని చెయ్యి. ఏదో ఒక పని, ఏ పని నువ్వు చేస్తున్నావో అదే పని నా కోసం చేస్తున్నట్లుగా అనుకో. నా పని నువ్వు చేస్తున్నట్లుగా భావించు. ఏదైనా కావచ్చు, కలుపు మొక్కలు తీయడం కావచ్చు, కొండలు కదపడం కావచ్చు, బట్టలు గిన్నెలు తోమడం కావచ్చు, వంట కావచ్చు, బట్టలు కుట్టడం కావచ్చు, స్వెట్టర్లు అల్లడం కావచ్చు, అల్లికలు కావచ్చు, లేసులు అల్లడం కావచ్చు. ఏ పని చేస్తే అది భగవంతుడి కోసం చేస్తున్నాను అని అనుకో. అది కూడా సాధన అయిపోతుంది. అందువల్ల రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి, చాయిస్లు ఉన్నాయి మీకు సాధన చెయ్యడానికి. కొంతమంది ఊరికే అలా కూర్చుని ధ్యానం చేయడం ఇష్టం. ఇంకొంతమంది అలాగా కూర్చుని ధ్యానం చేయలేకపోవచ్చు. స్థిరంగా కూర్చోవడం వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు. ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, ఇక్కడ అక్కడ చేయడం వాళ్ళకి నచ్చచ్చు. అది కూడా, ఆ పనులు కూడా ఒక సేవా భావనతో, ప్రేమతో చేస్తూ ఉంటే చాలు. అది కూడా భగవంతుడి కోసం చేసినట్లే లెక్క. అటు ఒకే రకమైన ఫలితం మీకు సాధిస్తారు. ధ్యానం వల్లనైనా సరే, ప్రేమతో చేసే సేవ వల్లనైనా సరే, ఫలితం ఒక్కటే. కొంతమంది లేచి నిలబడి నాట్యం చెయ్యడం ఇష్టం, కొంతమందికి గట్టిగా పాటలు పాడడం ఇష్టం. వీటన్నింటికి ఫలితం మాత్రం ఒక్కటే. కొంతమంది యోగులు మీకు రాత్రి పగలు ఊరికే పని చేయమని చెప్తారు. ఇంకొంతమంది ఏమీ చెయ్యొద్దు, ఊరికే కూర్చో ధ్యానం చెయ్యి, ఎంతసేపు వీలైతే అంత ఎక్కువసేపు ధ్యానం చెయ్యి అని చెప్తూ ఉంటారు. నేను అన్ని చూసుకుంటాను, కూర్చుని ధ్యానం చెయ్యి అని చెప్తూ ఉంటారు. క్రిస్టియన్ మిషనరీసు విశ్రాంతి తీసుకోవడానికి సమయమే ఉండదు. రోజంతా పనే. పొద్దున్న అరగంట, సాయంత్రం మరొక అరగంట వాళ్ళకి మాసు ప్రేయర్స్ ఉంటాయి. మిగిలిన టైం అంతా కూడా పని చేస్తూ ఉండడమే. చాలా మందికి నరాల బలహీనతలు వచ్చేసాయి, సమస్యలు వచ్చేసాయి కూడా దానివల్ల. ప్రపంచాన్నే పట్ల ఆ, ఒక నిరాసక్తత వచ్చేసింది వాళ్ళకి, చేసి చేసి. గాలి పీల్చడానికి అంటే, సారీ, సన్యాసం పుచ్చుకున్నారు అలాంటి వాళ్ళకు కూడా గాలి పీల్చడానికి కూడా టైం లేనంతగా పని. బుద్ధిస్టులు ఉంటారు, ఆ, జెన్ మెడిటేటర్స్ ఉంటారు. వాళ్ళేం చేస్తారు? కదలనే కదలరండి, అటు ఇటు తిరగరు, నడయాడరు. రోజంతా ధ్యానం చేస్తూనే ఉంటారు. ధ్యానం 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 తప్ప ఇంకొకటి లేదు. పొద్దున్నే లేస్తారు, ఒక 5 గంటల పాటు ధ్యానం చేస్తారు, 5 గంటల నుంచి 10 గంటల దాకా. కొంచెం తింటారు మధ్యాహ్నం పూట, కాసేపు రిలాక్స్ అవుతారు, మళ్ళీ కూర్చుంటారు, 6-7 గంటల పాటు ధ్యానం చేస్తారు. సాయంత్రం ఇంకేమీ తినరు కూడా, మళ్ళీ ధ్యానం చేస్తారు. అసలు తినాల్సిన అవసరమే లేదు. ఎందుకో? అరుగుతుంది ఏంటి తిన్నది అలా కూర్చుని ఉంటే? కాస్తంత తిన్నది ఏదైతే ఉందో అది కూడా బుద్ధుడిలాగా పొట్ట పెంచేస్తుంది. బుద్ధ విగ్రహాన్ని చూసారా? ఇంత పొట్ట ఉంటుంది. ఏం చేయాలి? ఏదో ఒకరోజు ధ్యానం చేసి చేసి 2 చేతులు పైకెత్తి దండం పెట్టేయాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళకి. సో కొంతమంది ఏం చేస్తారు యోగులు? పని చెయ్యమని చెప్తారు. ఇంకొంతమంది ఏమీ చెయ్యొద్దు, కూర్చో ధ్యానం చెయ్యి అని చెప్తారు. జనకుల వారు ఏం చెప్తున్నారు?
పని చెయ్యడమైనా, పని చెయ్యకుండా ఉండడమైనా, ఇవి రెండూ కూడా శరీరం దగ్గర ఆగిపోతున్నారు. ఈ శరీర స్వభావాన్ని, శరీరం చేసే డిమాండ్స్‌ని పట్టుకుని వేళ్లాడుతున్నారు. అస్సలు శరీరాన్ని పట్టించుకోకుండా ఊరికే కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే అంతసేపు ఎంతసేపయినా సరే కూర్చొని ధ్యానమే చేస్తూ ఉంటే, మీ ధ్యాస అంతా శరీరం పైనే ఉండిపోతుంది. ధ్యానం చేస్తున్నాను కదలకూడదు. ధ్యానం చేస్తున్నాను కదలకూడదు. ఈ బాడీ స్థిరంగా ఉండాలి. అక్కడ బాడీ దగ్గరే స్టక్ అయిపోతుంది. శరీరం దగ్గర ఆగిపోతున్నారు. అలానే నిరంతరము ఇది ఈ పనో, ఆ పనో చేస్తూనే ఉండాలి అని అనుకున్న వాళ్ళు కూడా శరీరం దగ్గరే ఆగిపోతారు. అర్థమవుతోంది. పని చేసినా, చెయ్యకపోయినా ఏదో ఒకటి నిరంతరం ఒక ప్రిన్సిపల్ పెట్టుకొని చేసేస్తాము అంటే, శరీరం దగ్గర మీరు ఆగిపోతున్నారు. ఒకసారి ఒక కోర్స్ పార్టిసిపెంటు గురువుగారి దగ్గర చెప్తున్నారట. మా అమ్మ, నాన్న చాలా అసంతృప్తితో ఉన్నారండి. ఎందుకంటే ఏ పని చెయ్యలేకపోతున్నాము. ఇద్దరు 80 ఏళ్ల పైబడిన వాళ్ళు. ముసలైపోయారు. నర్సులు వాళ్ళు చాలా బాగా టేక్ కేర్ చేస్తున్నారు వాళ్ళని. వాళ్ళకి ఏమేం అవసరాలున్నాయో అన్నీ చూసుకుంటున్నారు. కానీ వాళ్ళకి అసంతృప్తి. ఎందుకు? ఒకప్పుడు చాలా పని చేశాము. ఇప్పుడు మేమేమీ పని చెయ్యట్లేదు. ఊరికే కూర్చుని ఉంటున్నాము. అందువల్ల వాళ్ళు రెస్ట్‌లెస్ అయిపోతున్నారు. శరీరము పని చెయ్యడానికి సహకరించట్లేదు. ఎంతకాలం ఈ శరీరం పని చేస్తుంది? అయితే జీవితమంతా మనమేం చేశాము? పని చెయ్యడానికే శరీరానికి ట్రైనింగ్ ఇచ్చాం. జీవితమంతా 70 ఏళ్ళు, 80 ఏళ్ల పాటు పని చెయ్యి, పని చెయ్యి అనే చెప్తూ వచ్చాము. ఆ ట్రైనింగ్ అలాగనే ఇచ్చాము. జీవితమంతా పని చేయడానికే ట్రైనింగ్ ఇచ్చాము. ఆఖరిలో ఏమవుతోంది? మనసు యాక్టివ్‌గా ఉంటోంది. ఏవేవో పనులన్నీ చెయ్యాలి అని కోరుకుంటోంది. శరీరము సహకరించటం లేదు. శరీ మనసులో రెస్ట్‌లెస్‌నెస్, ఆందోళన పెరిగిపోతోంది. ఏదో ఒకటి చెయ్యాలి. కానీ శరీరానికి బలం లేదు పని చెయ్యడానికి. ఇది ముసలి వాళ్ళని, వృద్ధులని దుఃఖంలో మునిగిపోయేటట్లు చేస్తోంది. మౌనంగా, కామ్‌గా కూర్చోలేరు. కాసేపు కూడా స్థిరంగా కూర్చోలేరు వాళ్ళు. ఒక సంగీతం వినలేరు. హాయిగా నిద్రపోలేరు. నిద్రలేమి వాళ్ళకి వచ్చేస్తుంది అనారోగ్యం. ఎందుకు? శరీరం దగ్గర ఆగిపోయి ఉన్నారండి వాళ్ళు. పని చెయ్యాలి, పని చేయకూడదు. ఈ రెండిటి దగ్గరే ఆగిపోయారు. శరీరం దగ్గర ఆగిపోయారు. అష్టావకుల వారు అందుకే చెప్తున్నారు. ఈ రెండింటి పట్ల కూడా నేను న్యూట్రల్‌గా ఉన్నాను. చాలా సంతోషంగా ఉన్నాను. పని చెయ్యాల్సొచ్చినా, పని చేయకుండా కూర్చోవాల్సొచ్చినా సరే నేను ఏం అభ్యంతరం లేదు. పని చేస్తున్నా నేను సౌకర్యవంతంగానే ఉన్నాను. విశ్రాంతిగా ఉన్నా. మౌనంలో కామ్‌గా కూర్చున్నా సరే నేను సౌకర్యవంతంగానే ఉన్నాను. ఎప్పుడు అన్ని వేళలా పని చేస్తున్నా, చెయ్యకపోయినా సంతోషంగా ఉన్నాను. అందువల్ల ఆ సంతృప్తి, సంతోషము ఉన్నాయి. జై గురుదేవ్. ఏది ఆ క్షణంలో మీ ముందుకి ఏదొచ్చిందో అది చేసేసేయండి. మంచి, చెడు, విచక్షణ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా. దట్స్ ఇట్. సంతృప్తి. ఏది ఎలా వచ్చినా మనసుని సమాధానపరుచుకోగలగడం అనేది చాలా చాలా ముఖ్యం. అవునా? జై గురుదేవ్.